నా దగ్గరికి వచ్చేవారు నేను ఎంత మాత్రము ఇక్కడికి వచ్చి కూర్చోండి. విధవరాలుగా మీరున్నారా, వృద్ధాప్యంలో మీరున్నారా, చేతగాక మీరున్నారా, మీరు వచ్చి ఆ అన్న అనే ప్రవక్తను బట్టి అయ్యా ఆమెకి ఇచ్చావు కదా 84 సార్లు, మనం అంటాం ఆమెకు 5 ఇచ్చావుగా నాకెందుకు ఇలా, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందిగా మాకెందుకు జరగలా, వాళ్ళ ఇంట్లో నువ్వు అది చేసావుగా మాకెందుకు చేయలా, ఎట్లా ప్రార్థన చేయరే, ఎట్లా అన్నాని ప్రవక్తకి 84 సంవత్సరాలు శక్తినిచ్చావుగా నాకు కూడా నేను కూడా ఉంటా. హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఆరోగ్యం ఎప్పుడు కోరుకుంటాను తెలుసా? వాక్యం చెప్పడానికి నాకు ఆరోగ్యం కావాలా, దేవుడి సన్నిధిలో నిలబడడానికి నాకు ఆరోగ్యం కావాలా, దేవుడి సన్నిధిలో ఆరాధన చేయడానికి నాకు ఆరోగ్యం కావాలా. ఎందుకు? తిరగడానికి ఆరోగ్యం మనకి. అడగండి ఒకసారి, అన్నాని ప్రవక్త 84 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఉపవాసాలతో ఉన్నా, విధవరాలుగా ఉన్నా, ఎవరు తోడు లేకుండా 84 సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఆమెకు తోడుగా నిలబడి హల్లెలూయా అట్లే నన్ను కూడా నిలబెట్టు తండ్రి, స్తోత్రం కలుగునుగా. మామూలు విషయం కాదండి. మనం 1 గంట కూర్చోవాలంటే అంటే అయ్యగారు ఉంటే గడపడం ఒక లెక్క, మీటింగులు ఉంటే గడపడం ఒక లెక్క, స్తోత్రం కలుగునుగా. డ్రమ్ములు గిమ్ములు మ్యూజిక్ వాయిద్యాలు ఉంటే పాడటం ఒక లెక్క, మైక్ ఉంటే పాడటం ఒక లెక్క, మైక్ లేకపోతే పాడటం స్తోత్రం చెప్పాలి కదా 2 చేతులు పోయి. హల్లెలూయా. ఈమె ఒకటే కోరుకున్నది, ఎవరున్నా లేకున్నా నాకు యేసయ్య ఉంటే చాలు, స్తోత్రం కలుగునుగా. ఏమీ ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా, తన కడుపుకు కానీ, తన కంటికి కానీ, తన శరీరానికి కానీ ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా దేవుడి మందిరంలో గడిపింది. హల్లెలూయా. మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్తకి మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది. మీకు తెల్ల పేపర్ వయసు ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఈ తెల్ల పేపర్ వయసు ఎంతంటే మలాకీ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు అసలు ఎవరితో మాట్లాడాల, మౌనంగా. దీన్ని చీకటి యుగం అంటారు. ఇప్పుడు ఈ తెల్ల పేపర్ మధ్యలో 400 సంవత్సరాల్లో దేవుడు ఏ ప్రవచనము ప్రవక్త ద్వారా ప్రవచించలేదు, ఎవరికి దర్శనము కనపరచలేదు, ఎవరితో కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు కోసం 400 సంవత్సరాలు ఎదురు చూశారు, స్తోత్రం కలుగునుగాక. అయినా దేవుడు రాలా. యెషయా ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారనంటే సుమారు 2000 సంవత్సరాల వరకు ఆయన రాలా, స్తోత్రం కలుగునుగా. కానీ అన్నా అనే ప్రవక్త 84 సంవత్సరాలు ఉపవాసం ఉంటే దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ ఉపవాసం పరలోకాన్ని కదిలిచ్చింది. ఆమె ఉపవాసం యేసు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు గర్భముగా ఆ మరియలోకి వచ్చి కుమారుడుగా మార్చబడి ఆ దేవాలయంలోకి వచ్చి ఆ యేసు ప్రభుని చూసేంత కృప ఆమె పొందుకుందండి, స్తోత్రం కలుగునుగా. ఆ ఉపవాసం దేనికోసం? యేసయ్యా నిన్ను చూడాలి. హల్లెలూయా. ఈ ఏడకొచ్చినప్పుడు కూడా యేసయ్యా నువ్వు నాకు కనపడాలని మీరు కోరుకోండి, యేసయ్యా మాతో మాట్లాడాలని మీరు కోరుకోండి, యేసయ్యా నీతో గడపాలని కోరుకోండి, స్తోత్రం కలుగునుగా. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట